ఐక్యత, బీసీల ఐక్యత, మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం, సావిత్రిబాయి పూలే గారి ఆలోచన విధానం, సావిత్రిబాయి పూలే గారి ఆలోచన విధానం కొనసాగిద్దాం. మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలను. జై బీసీ, జై బీసీ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని ఈరోజు బీసీ భవన్ లో ఘనంగా నిర్వహించనున్నది. సావిత్రిబాయి పూలే ఆ రోజులలో తను చదువుకోకుండా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి మహిళలకు, ముఖ్యంగా అట్టడుగు ప్రజలకు, అందులో మహిళలకు విద్య అందాలే, విద్య ద్వారానే, చదువు ద్వారానే అభివృద్ధి గాని, ఆత్మగౌరవం గాని, సమాత్వం గాని వస్తాయని చెప్పి ఆశించి ఆ ఆశయాలతోని అనేకమైన మహిళా పాఠశాలలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా వితంతు వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. స్త్రీల సమానత్వ హక్కుల కొరకు పోరాటం జరిగింది. అనేకమైన రచన కూడా చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతుల నిజంగా వారి పోరాటం మలుపెరగనిది, చిరస్మరణీయం, ఈ తరాలకు ఆదర్శనీయం. అనేకమైన సంస్కరణలు జరిగినా, అనేకమైన ఉద్యమాలు జరిగినా ఈ విద్యా ఉద్యమం అనేది, అక్షర జ్ఞానం అనేది నిజంగా ఈ దంపతుల కృషి ఎనలేనిది. వారికి యావత్ అట్టడుగు ప్రజలందరూ స్మరిస్తూనే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అట్టడుగు ప్రజల వర్గాల చైతన్యానికి, అభివృద్ధికి, విధంగా వారి ఆత్మగౌరవానికి కృషి చేసిన సందర్భంలో నేటి యువత, నేటి బీసీ సామాజిక వర్గాలు ఆ దంపతుల ఆదర్శనం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, 195వ జయంతి సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈ బీసీ భవన్ లో జరుపుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉన్నది. అందరికీ ఇక్కడ సావిత్రిబాయి గారి 195వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లే గాని వాస్తవానికి అధికారికంగా 60% జనాభా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు ఫలాలు అందాలి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 60% వాటా మా జనాభాకు దక్కాలి. అయినా గాని పాలకులు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తానని కామన్ డిక్లరేషన్ చేసి దాని కొరకు మొన్నటిదాకా 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కృషి చేసింది. కానీ ఎందుకో ఏమో సాధించుకొని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడము, ఆ విధంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లకు పోతా ఉన్నది. కొద్దిగా బాధనే అనిపిస్తుంది. మేమనుకున్నామంటే పట్టువాళ్ళ నిర్క్రమార్కుల్లాగా ఈ రేవంత్ రెడ్డికి పోరాటం చేస్తాడు, కేంద్రంలోని బీజేపీతో పోరాటం చేసి సెంట్రల్ లో పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి, రాజ్యాంగ సవరణ చేసి
9వ షెడ్యూల్ వేసి బీసీలకు 42% వస్తుందని మేము ఆ విధంగా పోరాటాలు చేస్తాం అనుకున్నాం, కానీ చేయలే. ఇంకా ఎంపీటీసీ జడ్పీ సెలక్షన్ కాలేవు కాబట్టి అవి పార్టీ పరమైన గుర్తులు కాబట్టి సరే మేము కూడా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నిధులు ఆగిపోతున్నాయి. స్థానిక సంస్థ ఎలక్షన్ జరగకపోవడం వల్ల, సర్పంచ్ ఎలక్షన్ జరగకపోవడం వల్ల 3,000 కోట్లు ఆగిపోతున్నాయి. అవి పార్టీ గుర్తులు కాదు కాబట్టి మేము కూడా అది చేసినాం. కానీ ఇప్పుడు ఆ విధంగా చేసే ముచ్చట లేదు. అటు బీజేపీ సెంట్రల్ లో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టవలసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వము పోరాటము చేయవలసిందే. కాబట్టి ఈ మా బీసీ సంక్షేమ మాధ్యమంలో జాల శ్రీనివాస్ గారు మా జాతీయ అధ్యక్షుడు, బీసీ చైర్మన్ నిజంగా అలుపేరుగాని పోరాటాలు చేసిండు. ఈ 42% రిజర్వేషన్ల కొరకు ఎంత పోరాటాలు చేసిందంటే మా సంఘము అన్ని రాష్ట్ర బంద్ వరకు మేము పిలుపునిచ్చాము. రాష్ట్ర బంద్ కూడా దిగ్విజయంగా ముగించినాం. ఆ ఊపుతోనే మేము వస్తా అనుకున్నాం, కానీ కొంచెం నిరుత్సాహం అయింది. ఏదేమైనా కంపల్సరీ ఈ 42% రిజర్వేషన్ అనేది ఒక బీసీ నినాదానికి, బీసీ వాదానికి నిజంగా ఒక బలం చేకూర్చింది. దాంతోనే మొన్నటి ఎలక్షన్లలో జనరల్ గా వాటిలో కూడా బీసీలు గెలుపొందిన చరిత్ర ఉన్నది. ఇవంతా ఒక బీసీ నినాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పోయిందన్న దానికి ఒక నిదర్శనం. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మాకు ఈ జనా వాటా ప్రకారము మా బీసీలకు రిజర్వేషన్ దక్కవలసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే మన రాష్ట్ర బంధు ఇచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే మాకు సపోర్ట్ చేసిందో, ఇప్పుడు కూడా ఈ రేపు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా 42% రిజర్వేషన్ కొరకు మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మేము పిలుపునిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ చర్చ చేయవలసిందే. ఈ 42% రిజర్వేషన్ ఏ విధంగా సాధిస్తాం, ఏ విధంగా సాధించి బీసీలకు 40% అమలు చేస్తాం అనేది ఇప్పుడు ఇందులో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది, సిపిఐ ఉంటుంది, రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి నిధుల కొరకు అన్నారు కదా, ఇప్పుడు నిధులు అంశం లేదు కాబట్టి పార్టీ అంశం మీద ఒక అసెంబ్లీలో మళ్ళొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పోరాటాలు చేసి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన అయింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అయితే బిల్లే ప్రవేశపెట్టాకంగా మా ఆదిసీనన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాన్ని బలపరిచిండు. ఇవన్నీ చట్టంలో నిలిచిపోయే అంశాలే కులగణన కానీ తుది వరకు అది పోరాటం అనేది లేక నిధుల కొరకు సెంట్రల్ గవర్నమెంట్ నిధుల కొరకు అన్నారు. కాబట్టి ఇప్పుడు అది కాక ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో అది సాధించి తీరాలి. సాధించే వరకు మేము కూడా బీసీ శ్రేణులు కూడా ఇక మళ్లీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్దమవుతాం. తప్పకుండా సాధించి తీరుతామని చెప్పి తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తాం. వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ, సావిత్రిబాయి పూలే అప్పుడు విద్యావ్యాప్తి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలియజేస్తూ, మరొక మారు సావిత్రిబాయి పూలే 195వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మేము గతంలో అనేకమైన పోరాటాలు చేసే సందర్భంగా ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను పెట్టడం జరిగింది. అదే విధంగా సావిత్రిబాయి పూలే పేరు మీద, ఆ విధంగా జ్యోతిబా పూలే పేర్ల మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మహిళా కళాశాలలు, మహిళా యూనివర్సిటీల పేర్లు కూడా వీళ్ళది పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, పాఠ్యాంశాల్లో కూడా వీరి జీవిత చరిత్ర చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జయంత్యుత్సవంలో పాల్గొన్న బీసీ శ్రేణులకు, బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ.